కావ్య రాయినా అమ్మా మీ పెద్ద ఇంత ఏం మాట్లాడినావు నిన్న ఫంక్షన్లో? కష్టపడి డయట్ చేసి సన్నం అవుతే ఏమి ఇట్లుండవు మీ ఇంట్లో ఏం భోజనం పెట్టరా చెరుకు తొక్కులాగా ఉండవన్నాడు మా అక్కడ ఉండేవాళ్ళంతా ఎంత నవ్వున్నారు తెలుసా అందుకే నాకు కోపం వచ్చి రివర్స్ ఆన్సర్ ఇచ్చేసి సరే ఆయన ఏమో అన్నాడు పెద్దోడు, నీకు బుద్ధి లేదా? నువ్వు ఎందుకు మాట్లాడుతూ కావ్య? ఈ సంస్కారమేనా మేము నేర్పించింది నీకు? పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఎట్టన్నా మాట్లాడి నాకు వచ్చి అడిగినాడు మీ పెద్దనాయన, నీ కూతురికి నోరు ఎక్కువైపోయింది చూడు నన్ను ఇట్టనిందని. మేము పెద్దోళ్ళు ఎట్లన్నా మాట్లాడుకుంటాం, మీరు బిడ్డలు ఎంత లిమిట్లో ఉండాలి అంత లిమిట్లో ఉంటేనే మర్యాద మీకు. మమ్మల్ని అన్నారు, మేము విన్నాము, ఇంకా కొన్ని ఏళ్ళు వినేస్తాము, ఏమైపోతుంది? ఏ చిన్నోళ్ళు అయిపోతామా? అవును, వాళ్ళంతా ఈడ్చేసి నిల్చుకొని ఉంటారు, మనం కూడా అట్లా నిల్చుకునే అయితుందా? ప్రతి ఫంక్షన్లో వాళ్ళు మన పరువు తీస్తానే ఉంటారు, ఏమైపోయింది? అవును, వాళ్ళు మోసం చేస్తున్నారు మనల్ని, దానికి మీరు మాట్లాడతారా? నా గురించి డాడీ గురించి మాట్లాడితే మీకు ఎవరు పెద్ద స్థానం ఇచ్చింది మాట్లాడేకి? మేము మిమ్మల్ని పద్ధతిగా పెంచుండాము, ఇంక మీటి కావ్య ఎవరికి రివర్స్ ఆన్సర్ ఇవ్వకూడదు. రిలేటివ్స్ మనల్ని ఎంతనో టార్చర్ చేయొచ్చు, మనం మాత్రం రివర్స్ ఆన్సర్ ఇవ్వకూడదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.